అమెరికాలో కెమికల్ ఇంజనీరింగ్, కొన్నాళ్ల పాటు ఐటీ ఉద్యోగం, లక్షల్లో జీతం. అయినా అవేవి సంతృప్తినివ్వలేదు. దీంతో పొలం బాట పట్టి హలం చేత పట్టాడు. ఇప్పుడు రైతు బిడ్డగా మారి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు. వచ్చిన పంటల్ని ప్రాసెస్ చేసి నేరుగా వినియోగదారులకు అమ్ముతూ లాభాలతో పాటు సంతృప్తి పొందుతున్నాడు. ఇంతకీ ఆయన ఎవరు, ఎలాంటి వ్యవసాయం చేస్తున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. వ్యవసాయం చేయాలన్న ఇష్టానికి కాస్త అవగాహన, కష్టపడే తత్వం, వినూత్న ఆలోచనలు తోడైతే మట్టిలోనూ మాణిక్యాలు పండించొచ్చు అని నిరూపిస్తున్నారు కొందరు. ఈ కోవకు చెందినవారే కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం బోళ్లపాడు గ్రామానికి చెందిన రైతు గుంటక విశ్వేశ్వర్రెడ్డి. తనకున్న పొలంలో ఎలాంటి రసాయన మందులను వాడకుండా కేవలం సేంద్రియ విధానంలో మినుము, మిరప పంటలను పండిస్తూ వాటిని అమ్ముతూ లాభాలు గడిస్తున్నారు. రైతు విశ్వేశ్వర్రెడ్డి చదివింది కెమికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్, అది కూడా అమెరికాలో. అంత చదువు చదివి సొంత ఊరిలో వ్యవసాయం చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. తన కుటుంబ సభ్యులకు క్యాన్సర్ ఆశించడంతో సొంతంగా వ్యవసాయం చేయాలనుకున్నారు. అది కూడా సేంద్రియ వ్యవసాయం చేయాలనుకున్నారు. ఇందుకోసం తమకున్న పొలంలో మొదట కూరగాయలు సాగు చేశారు. ఆ తరువాత మిరప, మినుము పంటలను సాగు చేయడం ప్రారంభించారు. తన పొలంలో పండించే విధానం పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనేనని సర్టిఫికేషన్ కూడా చేయించాడు. వచ్చిన దిగుబడులను ఉప ఉత్పత్తులుగా మార్చి అమ్ముతూ అధిక లాభాలను పొందుతున్నారు. మేము సేంద్రియ వ్యవసాయం 2018లో మొదలుపెట్టాము. దీనికి గల కారణాలు ఏంటంటే, మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి క్యాన్సర్తో మరణించడం వల్ల సేంద్రియ వ్యవసాయం చేయాలి, అందరికీ మంచి ఆరోగ్యానికి సంబంధించి ఆహారం అందించాలి అన్న ఇదితో మా సొంత భూమిలో సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టాము. లైక్ గ్రోమోర్ వాళ్ళ భూ ఔషధ్ కానీ, సిఎంఎస్ అప్లికేషన్ బయో పొటాషియల్ కానీ, అలాగే మనకున్న మార్కెట్లో కొన్ని ప్రొడక్ట్స్ అమైనో యాసిడ్స్ కానీ, హ్యూమిక్ యాసిడ్స్ కానీ, ఫల్విక్ యాసిడ్స్ యొక్క ఇంపార్టెన్స్ రైతులకి చెప్తూ మనం భూమిలో సారవంతమైన నేలను ఎలా మార్చాలి అని చెప్పేసి కొంత ప్రయత్నం చేస్తూ సేంద్రియ వ్యవసాయంలో కొనసాగుతూ ఉన్నాము. అలాగే ఇప్పుడు అమైనో యాసిడ్స్ యొక్క ఉపయోగాలతో మినుము పంటలో చాలామంది రైతులు మొక్క పెరుగుదలకి అమోనియా యాసిడ్ స్టార్టింగ్లో కొట్టడం వల్ల మొక్క పెరుగుదల చాలా వేగవంతంగా ఉంటుంది. అలాగే డీకంపోజర్స్ వాడటం వల్ల అపరాల పంటలకు కానీ వీటికి కానీ మొక్క ఎదుగుదల చాలా బాగుంటుంది. సో భూమికి సంబంధించి సాయిల్ అప్లికేషన్స్ చేసి భూమిని సారవంతమైన చేసాం. అట్లాగే మొక్క ఎదుగుదలని ఆపే కొన్ని క్రిమికీటకాలు కానీ ఇట్లాంటివి ఎట్లా కంట్రోల్ చేయాలి అనే వాటికి కొన్ని బ్యాక్టీరియల్ ఎనాక్లమ్స్ వచ్చేవి. అందులో డికంపోజరు ప్రైమరీగా ఒకటి పనిచేస్తుంది. దాంతోపాటు కొన్ని మనకి ఆయిల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ ఇట్లాంటివి కొన్ని నీమ్ ఆయిల్స్ ఆల్రెడీ మనం మార్కెట్లో ఉన్నాయి, రైతులందరూ వాడుతున్నారు. సో సేమ్ నీమ్ ఆయిల్ని కూడా వాడుతూ కొంతవరకు కంట్రోల్ చేస్తున్నాము. అట్లాగే కొన్ని బ్యాక్టీరియల్ ఎనాక్లమ్స్ వల్ల కూడా కొంత పెస్ట్ రెసిస్టెంట్గా మనం చేస్తున్నాము. దాంతోపాటు ఇంకా పాతకాల పద్ధతులకు వెళ్తే జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, మిర్చి కాంబినేషన్లో కూడా కొంత పేస్ట్ని మనం కంట్రోల్ చేయవచ్చు. ఆర్గానిక్ సర్టిఫికేషన్లో కూడా మేము 2018 నుంచి రీసెంట్గా వరకు కూడా ఆర్గానిక్ సర్టిఫికేషన్లో ఉన్నాం. వీటిలో మిర్చి మేము ఈ సంవత్సరం 2.5 ఎకరాలు సాగు చేసాము. ఇది గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఎందుకంటే కరోనా తర్వాత కూరగాయల సాగు అనేది రోజువారీ మార్కెటింగ్ అనేది కొంత ఇబ్బందులు రావటం వల్ల ఆర్థికంగా కొంచెం వెనక్కి వెళ్ళాము. సో దాంతో నిలవన్న పంటలు కొన్ని సాగు చేయాలి అని చెప్పేసి అందులో స్పైసెస్ అనేపాటికి మనకి పచ్చళ్ళు సీజన్కి కానీ డే టు డే యూసేజ్కి కానీ ఎక్కువ పెస్టిసైడ్స్ వాడే పంటల్లో మిర్చి ఒకటి. సో ఈ మిర్చి కూడా మనం ప్రజలకి అందించాలి అన్న ఉద్దేశంతో మిర్చి కల్టివేషన్ మేము తీసుకున్నాం. వీటికి ఖర్చులు అనేది అధికమే. ఎందుకంటే దీంట్లో ఉండే ప్రధానమైన 3 రోగాలు ఏంటంటే ట్రిప్స్ ఒకటి, దోమ ఒకటి, నెక్స్ట్ నల్లి ఒకటి.
నల్లి సమస్య అనేది వింటర్ సీజన్ వచ్చేటప్పుడు మనకి అధికంగా ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని పెస్టిసైడ్స్ ఆల్రెడీ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. వాటితో కొంతవరకు కంట్రోల్ అవుతుంది. కానీ అధికంగా చలి తీవ్రత పెరిగినప్పుడు కానీ వీటి వల్ల ఒక్కోసారి కంట్రోల్ అనేది కష్టతరంగా మారుతుంది. సో దాంతో దిగుబడులు అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. దీనికోసం సొంతంగా మేమే మార్కెటింగ్ చేసుకోవడం వల్ల కొంత ఖర్చులు తగ్గించుకుంటున్నాము. మేము మిర్చి కాయలు వచ్చేపాటికి 400 రూపాయలకి ఇస్తున్నామండి. పండుకాయలు 100 రూపాయలకి, లాస్ట్ ఇయర్ 150 రూపీస్కి ఇచ్చాము. ఈ ఇయర్ కొంచెం పైరుగాలు కానీ వీటి వల్ల కొంత పెస్ట్ అటాక్ అనేది కొంత తక్కువే ఉంది. సో దాంతో దిగుబడి కొంచెం ఆశాజనకంగానే ఉంది. సో 100 రూపాయలకి ఈ సంవత్సరం ఇస్తున్నామండి. ఎండుమిర్చి వచ్చి 400 రూపాయలకి ఇస్తున్నాం. వాటికి కారం వచ్చి 500 రూపాయలకి ఇస్తున్నాం. అంటే మేము ఎటువంటి ఏవి మిక్స్ చేయకుండా ప్లెయిన్ కారాన్ని అందిస్తున్నాం. మినుము వచ్చి 7 ఎకరాలు సాగు చేస్తున్నాం అండి ఆర్గానిక్ పద్ధతిలో. మినుము మనం 2018 నుంచి మినుము ఇస్తున్నాము. మిర్చి అనేపాటికి ఈ 4 ఇయర్స్ నుంచి ఇస్తున్నాం. ఈ మినుము విత్తన రకాలు వచ్చేపాటికి పాత రకాలు అయిన 648 రకాన్ని సాగు చేస్తున్నాము. అలాగే కొంత పొలంలో లేటెస్ట్ రకాల్లో ఎలుమంచిలి సాగుకి ఎంచుకున్నాం. వీటికి యాజమాన్యానికి వచ్చేపాటికి మనకి పెస్ట్ కంట్రోల్ అనేది పూతలో పురుగు కానీ ఇవి కానీ, దీనికి ఆల్రెడీ మార్కెట్లో మనకి కొన్ని హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. వాటిని మేము తీసుకుని స్ప్రే చేయడం జరిగింది. మిగతా యాజమాన్యాలకి వస్తే దోమ ఇట్లాంటి వాటికి నీమ్ ఆయిల్, ఇట్లాంటివి కరంజా ఆయిల్, వీటితో సరిపోతుంది. నెక్స్ట్ తెగుళ్ళ విషయానికి వస్తే కొన్ని ప్రతిభ బయోటెక్ కంపెనీస్ వారి లాజిక్ అని ఇట్లా కొన్ని తెగులు మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా కొన్ని యూజ్ చేయడం జరిగింది. ఈ సాగులో దిగుబడి వచ్చేపాటికి 4-5 క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీని మార్కెటింగ్ విషయానికి వస్తే మినుముల్ని గుళ్ళు చేసి, అంటే సిటీలో ఉన్న కస్టమర్స్కి ఎట్లా అంటే గుళ్ళుకి అలవాటు పడిపోయారు. గుళ్ళు చేయించి వాళ్ళకి గుళ్ళు మాత్రమే సప్లై చేస్తున్నాం. కేజీ 180 రూపీస్కి మనం గుళ్ళు అందిస్తున్నామండి. పొట్టుపప్పు అయితే మాత్రం 140 రూపీస్కి అందజేస్తున్నాం. ఈ రేట్లు అనేవి ఊరినే మనకి పంటకి నష్టపోయిన దానికి ప్లస్ ఈ కూలీల ఖర్చు అధికం అవటానికి వల్ల పెరిగిన ఖర్చే కానీ దీనివల్ల రైతుకి అదనంగా ఎక్స్ట్రాడినరీగా లాభాలు వచ్చేస్తాయి అనేది కాదు. కానీ సాధారణ పంట సాగు కన్నా భూమి సారవంతం అవటం ఒకటి, అంటే ముందు తరాలకి మళ్ళీ మనం భూమిని అందించటం, అంటే ఈ తరంతో భూమి ఇది సారవంతం పోకుండా ముందు తరాలకు కూడా మనం భూమిని సారవంతంగా అందించడానికి ఒకటి, ప్లస్ మనం మెరుగైన ఆరోగ్యం అనేది ప్రధానం. సొంత రైతు అనే అతను దాంట్లో దళారీ వ్యవస్థకు అలవాటు పడిపోయి ఆ సిస్టంలో ఇదైపోయాడు కాబట్టి లాభాలు అనేది కనిపించట్లేదు. దీంట్లో సేంద్రీయ వ్యవసాయంలో కన్జ్యూమర్స్కి డైరెక్ట్గా రైతులే వెళ్ళటం వల్ల ఆ వచ్చే రూపాయి దళారీ వ్యవస్థలో కాకుండా మామూలుగా వెళ్ళటం వల్ల ఆ రూపాయి లాభం అనేది డైరెక్ట్గా రైతుకి అందుతుంది. సో దాంతో కొంత రైతుకి అనేది సేంద్రీయ పద్ధతుల్లో చేయటం వల్ల కొంత లాభమే కనిపిస్తుంది. ఎందుకంటే సొంత మార్కెటింగ్ ఈ ప్రోడక్ట్ని తను అమ్ముకుంటున్నాడు కాబట్టి కొంత లాభం కనిపిస్తుందండి.